రథసప్తమి వ్రతకథ. యధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను, ఓ కృష్ణా! రథసప్తమి నాడు చేయవలసిన విధివిధానముననుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి. అట్లు ఎవరికైనను ప్రాప్తించినదా అనాగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజదేశమున యశోవర్తియను చక్రవర్తియుండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారేరి అట్టి కర్మపరిపాకము ఎందువలన గల్గినో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా! వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించ మిక్కిలి లోబులైయుండిరి. అందుచేత వీరిటి రోగములకు గురికావలసిన వారేరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. అవిధముగా నావ్రతము చూచినంత మాత్రమున దాని మాహాత్మ్యముచేవారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడువారిని గొనివచ్చి ఆ వ్రతవైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు అయ్యా! ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధివిధానమును తెలుపు దని ప్రార్థించెను. అందులకా బ్రాహ్మణుడు, ఓ రాజా! ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆరద సప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గల్గును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహంతు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలోగాని చెరువునందుగాని నూతియందుగాని తెల్లని నువ్వులతో విధివిధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆదినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచియై ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్ధాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారుచేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారుతోగాని వెండితోగాని గుర్రాలను రథసారథిని రథమును తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాదికములచు నిర్వర్తించుకునవలెను. వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్తపారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. అగరుధూపములుంచవలెను. రథమధ్యముననున సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభియే ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించినచో వ్రతము వైఫల్యమును దానివలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిపాపారనిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆ తత్రాణ పరాయణాహర, అంచిత్యా విశ్వసంచార, హే విష్ణో, ఆదిభూతేశ, ఆదిమధ్యాస్థ భాస్కర, ఓ జగత్ప్రతే! భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను
విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము సారథి, గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైన జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళగీతాలతో మంగళవాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానమనేయిచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతిగాకుండును? కాన సర్వయత్నముల చేత రథ సప్తమి వ్రతమాచరించవలెను. దానివల భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందరు. ఈ రథ సప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి ననుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వవిషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యముల ననుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందరో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొనిన శ్రేష్ఠరథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇతి రథ సప్తమి వ్రతకథ సంపూర్ణం.